వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదురు. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. చాలు. స్తోత్రం. ఈ వాక్య వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి దీవించును గాక. దేవుని వాక్యం ఏ విధంగా అంటూ ఉంది, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. అబ్రహాముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుండో ఎక్కడికో ఒక ప్రయాణాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. నీవు లేచి అని అబ్రహాముతో అని ఆయన్ని ఊరు అనే ప్రాంతం నుండి, బబులోను దేశమైనటువంటి ఊరు అనే ప్రాంతం నుంచి కనాను అనే ప్రాంతానికి దేవుడు నడిపించుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఊరు అనే ప్రాంతము నుంచి కనాను అనే ప్రాంతానికి దేవుడు ఎందుకు ఆ విధంగా పిలిచేవారుగా ఉన్నారు అని మనం చూసినప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రేమించి తన పరిశుద్ధాత్మ నడుపుదలను అనుగ్రహించడానికి ప్రభువు తన పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి ఒక్కరిని కూడా తన కృపగలిగిన హస్తాలు చాపి, ఆయన కనికర పూర్ణుడై దయగలిగిన వాడై ఆయన హస్తాన్ని చాపి ప్రభువు తన యొక్క నీతి వాక్యాన్ని వారికి బోధించి వారిని తన సంకల్పములో నిలబెట్టి వాడుకోవాలని కోరుకునే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. స్తోత్రం. యేసు ప్రభు ప్రతి వ్యక్తిని కూడా దర్శించి ఆ వ్యక్తి ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవారు. ఒక్కొక్క వ్యక్తి ఎడల దేవుని సంకల్పం గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఉన్నతమైన సంకల్పాలు ఉంటాయి. సేవకుల ఎడల, విశ్వాసుల ఎడల దేవునికి ఉన్నతమైన సంకల్పాలు ఉంటాయి. స్తోత్రం. సేవకుని ఎడల ఉండే దేవుని చిత్తం సేవకుని మీద ఉంటుంది. విశ్వాసుల ఎడల దేవునికి ఉన్న సంకల్పం విశ్వాసుల ఎడల ఉంటుంది. అయితే దైవ సంకల్పాలను గుర్తించి దేవునిని వెతుకుతూ నా విషయమై దేవుని చిత్తం ఏంటి, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, నా జీవన గమనంలో ప్రభు యొక్క ఆ నడుపుదల యందు నేను ఆనందించే వ్యక్తిని అని చెప్పి దేవుని చిత్తం నా బ్రతుకులో ఏంటి అని వెతకడమే విశ్వాసి దేవుని చిత్తాన్ని వెతకడం. దేవునికి స్తోత్రం. ప్రభువు గొప్పవారని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం భక్తి చేస్తాం. భక్తి అనేది ఎందుకు చేస్తామంటే దేవుడు నన్ను నడిపించాలి, దేవుడు నన్ను నడిపించాలి. అయితే దేవుడు నడిపించడానికి ప్రభు ఆయనను వెదుకు వారికి ఆయన కనబడతారు. ఆయనను వెదుకు వారికి ఆయన కనబడతారు. అయితే ఆ వెదకడం చాలా ప్రాముఖ్యం. దేవుడిని వెదకడం చాలా ప్రాముఖ్యం. మనిషినికి ఉన్న ధనం కానీ, మనిషికి ఉన్నటువంటి ఆర్భాటాలు, వీటన్నిటిలో నుంచి కూడా దేవుడిని వెదకవచ్చు. స్తోత్రం. మనిషి ధనవంతుడైతే, విద్యావంతుడైతే, ఉద్యోగస్తుడైతే, ధనార్జన పరుడైతే, మంచి ఉద్యోగాలు సంపాదించుకుని స్థితిమత్వాన్ని కలిగి ఒక మంచి లైఫ్ను లీడ్ చేస్తున్న వ్యక్తులు దైవభక్తి చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? ఉద్యోగాలు నీవు క్రీస్తు భక్తి చేయొద్దని చెప్తున్నాయా? ధనం నీవు క్రీస్తు భక్తి చేయొద్దని చెప్తున్నాయా? ఒక పట్టణంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటే ఆ స్థానం ఆ మనిషిని దైవభక్తి చేయొద్దని చెప్తున్నాయా అని అంటే ఎంత మాత్రం చెప్పడం లేదు. స్తోత్రం. అయితే ఈ దైవభక్తిని చేస్తూ ఉన్న క్రమంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ శరీరమును జీవింపచేసేది ఆత్మ, శరీరాన్ని ఆత్మ, భూలోకాన్ని నడిపించేది పరలోకం. భూలోకాన్ని నడిపించేది భూలోకం తన చేత అది నడిపించబడలేదు. భూలోకం సాతాను చేత శోధించబడినది కానీ భూలోకం పరలోకం చేత మాత్రమే నడిపించబడుతూ ఉంది. స్తోత్రం. నేనేమంటున్నానంటే, ఈ భూమి మీద సాతానుడు పరలోకం నుంచి ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మానవుడిని దారి తప్పించటమే సాతానుడు యొక్క ధ్యేయం. మనిషి అనేవాడు దేవునిని ఆరాధించుకుంటున్న మనిషి, దేవునిని సేవించుకుంటున్నటువంటి మనిషిని
ఏం చేస్తాడు సాతానుడు అంటే ఆ భగవంతుడి మీద నుంచి ధ్యాసను తొలగించి ధనం మీదకో, స్త్రీ మీదకో, పురుషుని మీదకో, జ్ఞానం మీదకో, ఎవరికి ఉన్న స్థితిమత్వం వైపుకి ఆ వ్యక్తిని చూసేటట్లు చేసి, ఇవాళ నేను వాక్యం చెప్పాను అనుకోండి, సైతాన్ నన్ను ఏం చేస్తా అంటే నువ్వు చెప్పావు అంటదే. సైతాన్ చేసే పని గురించి చెప్తున్నా. స్తోత్రం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నిన్ను ఆ డబ్బుల వైపుకి చూపించే దాని పేరు సాతాను. స్తోత్రం. సాతాను చేతిలో ఉన్న ఆయుధం అది మనసే అను, శరీరమే అను, ఇంకేదను, సాతాను చేత వాడబడడానికి వాడు ఉపయోగించుకునే ఆయుధం. స్తోత్రం. కాబట్టి అయితే ఇక్కడ మనకి దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, అదే ఈ భూమి పరలోకం చేత నడిపించబడుతుంది. భూమి దేని చేత నడిపించబడుతుంది? పరలోకం చేత. అయితే దీన్ని మనం మాత్రమే ఒప్పుకుంటాం, దాన్ని రూఢిగా నిరూపించడానికి కూడా సిద్ధపడతాం. స్తోత్రం. దాన్ని నిరూపించడానికి కూడా సిద్ధపడతాం. అది మనం మాత్రమే. మనం అంటే ఎవరంటే క్రీస్తును ఆరాధించువారు, యేసు ప్రభువుని ఆరాధించువారు. అయితే ఈ భూమి పరలోకం చేత నడిపించబడేది అంటే నెబుకద్నెజరు ఒక మాట అంటాడు. నెబుకద్నెజరు ఏమంటాడంటే, నేను భూమి మీదకు మాత్రమే అధికారిని అని అనుకున్నాను, కానీ ఆకాశమందు ఒకడు ఉన్నారు, ఆయన సర్వలోకానికి అధిపతి, పరలోకమందు ఉన్న దేవుడు భూమిని ఏలుబడి చేస్తున్నాడు అని నెబుకద్నెజరు అని. ఆ రోజున నెబుకద్నెజరు భూమి మీద పరిపాలన చేసేటప్పుడు ఆయన ప్రపంచమంతటికి చక్రవర్తి. ఏంటమ్మా? ప్రపంచమంతటికి చక్రవర్తి. ఆయన గురించి సాక్షాత్తు దేవుడు ఏమని చెప్పారు అని అంటే, ఇతని వంటి వాడు ఎవరు అని అన్నారు. ఏమన్నారమ్మా? అది చాలా ఆశ్చర్యం. మీకేమన్నా కొంచెం ఆశ్చర్యం కలుగుతుంటే నాకు కూడా కలుగుతుంది, కానీ నాకు దేవుని దర్శనం ఉందే, దాని ముందు ఆశ్చర్యాలన్నీ కొట్టుకుపోతాయి. స్తోత్రం. ఎందుకనంటే నాకు బైబిల్ తెలుసు కనుక నా ఆశ్చర్యం అది ఎంచదగింది కాదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన తర్వాత దాని మీద ఇక ఆలోచించడానికి కూడా మనకి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరు ప్రపంచంలోనే గొప్పవాడని దేవుడు చెప్పారు. అటువంటి ప్రపంచంలో గొప్పవాడైన వ్యక్తి ఏమని చెప్పారంటే, పరలోకము భూమిని ఏలుబడి చేస్తూ ఉంది. పరలోకం ఏలుబడి చేస్తా. మరి ఒక అన్యుడు అంటున్నాడు. అతను అన్యుడు. ఎవరండి నెబుకద్నెజరు? అన్యుడు. అతడు యెహోవా దేవుని భక్తుడు కాడు. యెహోవా దేవుని భక్తుడు కానటువంటి వాడు ఏమంటున్నాడు అంటే, పరలోకముందు దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈ భూమండలాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు అని ఆయన దేవుణ్ణి దర్శించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుంటున్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, భూమి శరీరం ఏంటండి? శరీరానికి ఉన్న తత్వం భూతత్వం, ఆత్మకున్న తత్వం పరలోకపు తత్వం. స్తోత్రం. ఆత్మకున్న తత్వం, ఆ పరలోకపు తత్వమైన ఈ ఆత్మని యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం మీకోసం భూమి మీదకు మానవుడిగా వచ్చి ఆయన ఏం చేశారు అని అంటే, ఈ మన ఆత్మని ఆ పరలోకపు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి, ఈ సంబంధాలను చెడగొట్టే సాతాను గాడిని గట్టిగా పట్టుకుని ఆడి తలకాయ ఆయన సంకలో పెట్టేసేసి నలిపేసేసి, ఆడి తలకాయని యేసుప్రభు ఏం చేశారంటే ఆయన చేతిలో పెట్టుకుని, యేసుప్రభు మనల్ని మన ఆత్మని పరలోకపు దేవునితో సమాధాన పడేందుకు ఆయన వెల చెల్లించారు. అంతయే మాత్రమే కాకుండా ఆయన తన చేతిని నా మీద నీ మీద వేసి యేసుకు చెందిన వ్యక్తిగా ఉండమని ఆయన సెలవిచ్చిన వారై ఉన్నారు. స్తోత్రం. ప్రభు తన చేతిని నా మీద మీ మీద వేసి నీటముంచుడు బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా ప్రభు మనతో ఏమంటున్నారంటే, మీకు ఏమి కలగనివ్వండి, యేసు ప్రభు నా దేవుడు అన్నమాట మీ నోటితోనూ, అది మీ హృదయము నాదంగాను ఉండడానికి ప్రయాసపడండి. అది ఒక్కటి చేయండి చాలు. మీ హృదయనాదము మీ నోటి మాట, యేసు ప్రభు నా దేవుడు, ఆయన కంటే గొప్పది నాకు ఏది, ఆయనే నాకు కలిగిన సమస్తానికి దీవెనకర్త, ఆయన ఆశీర్వదించువాడు అని చెప్పి, నీ నోట స్వరము నీ హృదయ నాదం ఈ రెండు కలవడానికి చేసే పని పేరే భక్తి అండి.
ఇవి రెండు కలవడానికి చేసే కృషి పేరు, తపస్సు పేరు భక్తి. స్తోత్రం. నోట మాట హృదయ నాదం ఒకటి అవ్వడం అంటే సామాన్యం కాదు. నేను కొంచెం ఈ పరిశీలనలో ఒక శాస్త్రవేత్తలాగా, ఒక పిల్ల శాస్త్రవేత్తలాగా నేను ఈ ఆధ్యాత్మిక పరిశోధనలు చేస్తాను. స్తోత్రం. మాట నాదం ఒకటి కావడం అంత సులభం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారాసెటమాల్ ట్యాబ్లెట్ అని తెలవడం, ఎంబీబీఎస్ చేయడం ఒకటి కాదు. కాబట్టి నోటి మాట హృదయ నాదం ఒకటి కావడానికి చేసే కృషి పేరే భక్తి. ఈ భక్తి ద్వారా మాత్రమే అది సాధ్యం కనుక అందరూ యేసు ప్రభు ముందు, బైబిల్ ముందు సాగిలపడతారు, సాగిలపడవలసిందే. స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. అబ్రహాముతో ప్రభు అంటున్నారు, నీవు కనానుకి వెళ్ళాలి, ఊరును విడిచి కనానుకి రావాలి. ఎందుకు ఊరును విడిచి కనానుకు రావాలి అంటే, దేవునికి స్తోత్రం, ఊరు మన లోక జీవితానికి గుర్తు, కనాను మన ఆత్మీయ జీవితానికి గుర్తు. మన ఆత్మీయ జీవితంలో దేవునికి స్తోత్రం, దేవుని కొరకు గొప్పగా ఆయన చేత ముద్రించబడాలని, ఆయన మందిరంలో ఒలీవ మొక్క వలె నాటబడాలని, ఆయన నామం కొరకు కేవలం ఒక సాక్షిగా మాత్రమే కాక ఒక పాత్రగా, సాక్షిగా మాత్రం కాక ఒక పాత్రగా. నేను పూర్తి స్పృహతో మాట్లాడుతున్నాను. నేను ఏం మాట్లాడుతున్నానో నా మాటలు ఎంతమంది వింటారో నాకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనకు ఒక సాక్షిగా కాదు, ఆయనకు ఒక పాత్రగా ఉంటే నువ్వు ఖచ్చితంగా గొప్పే. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు ఏమని చెప్తున్నాయి అంటే దేవునికి నీవు ఒక ఆత్మీయమైన వ్యక్తిగా ఉండడానికి సిద్ధపడిపోయిన తర్వాత దేవుని హృదయము నీ హృదయంలో కలిసి, దేవుని హృదయం నీ హృదయంలో కలిసి నిన్ను ఆయన సన్నిధిలో ఆయనతో కూడా నడిపించేదిగా ఉంది, ఆయనతో కూడా భక్తి చేసేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిని ఎవరైతే గుర్తిస్తున్నారో వారి హృదయంతరంగాలలో యేసు ప్రభు కార్యం చేసేవారుగా ఉన్నారు, మేలు చేసేవారుగా ఉన్నారు. కనుక అట్టి దేవాదేవుని యొక్క సన్నిధానంలో ప్రభు మాటలు చెప్తున్నాయి కదా. ఊరు అనే ప్రాంతం నుంచి కనాను అనే ప్రాంతం, ఈ కనానుకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ కనాను అంటే ఏంటి అని అంటే, అది దేవుడు కోరుకున్నటువంటి ఒక పవిత్రమైన స్థలం. కనాను అంటే ఏంటండి? పవిత్ర స్థలం. వెరీ గుడ్. స్తోత్రం. పవిత్రమైన స్థలం. ఈ కనాను అనే పవిత్రమైన స్థలానికి దేవుడు ఎందుకు నడిపించేవారుగా ఉన్నారు అంటే, దేవునికి స్తోత్రం, అక్కడ భక్తి ఉంది. కనానులో ఏముంది? భక్తి ఉంది. కనానులో ఆత్మీయతను కట్టుకోవడం ఉంది. కనానులో భక్తిలో స్థిరపడడం ఉంది. కనానులో మనిషి జ్ఞానానికి దానిని సరిదిద్దే సక్రమమైన మార్గంలో నడిపించే పరిశుద్ధాత్మ యొక్క దర్శన భాగ్యం ఉంది. పరిశుద్ధాత్మని దర్శన భాగ్యం ఉంది. దేవునికి స్తోత్రం. జ్ఞానం అది క్రమమైన మార్గంలో ఉన్నప్పుడు అది పరవశిస్తుంది. అది క్రమమైన మార్గంలో లేనప్పుడు ఏం చేస్తుందంటే అటు వెళ్ళి దేనికో తగిలిద్ది, ఇటు వచ్చి దేనికో తగిలిద్ది, మళ్ళా సరిచేయబడుతుంది. స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, కనాను అనే ప్రాంతానికి అబ్రాహామును పిలుస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభువా మీరు అలా కనానికే పిలిచారు అని అంటే, వాస్తవానికి కనాను అనే ప్రాంతం అది కొండలు లోయలు కలిగిన ప్రాంతం. ఏమిటండి? అది ఏమి సారవంతమైన భూమో, సౌఖ్యమైనటువంటి భూమో కాదు. అందులో సౌఖ్యము ఉంది, కష్టము ఉంది. సౌఖ్యము ఉంది. అది ఒక ఎడారిలాగా, అది ఒక కొండల ప్రాంతంలాగా ఉంటుంది. ఇశ్రాయేలు దేశం ఎలాగ ఉంటుందంటే, అది కొండల ప్రాంతం, సారవంతమైన భూమి, కొండల ప్రాంతం. అంటే దాని ఆ మాటకు అర్థం ఏంటంటే, భక్తి అనేది ఎలాగా ఉండాలి? దావీదు అంటాడు, యెహోవాయే నా కోట, యెహోవా నా కొండ. యెహోవా నా వెరీ గుడ్. స్తోత్రం. వెరీ గుడ్. ఆ కొండలు కలిగిన ప్రాంతాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారంటే, మానవ జీవితంలో ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తించాలి. అదేంటి అంటే, సామెతల గ్రంథంలో ఓ తల్లి తన కుమారునితో ఈ విధంగా హితోక్తి తెలియచేస్తుంది.
ఏమిటి ఆ హితోక్తి, ఆ తల్లి చెప్పే మాట అని అంటే, అయ్యా నువ్వు ఎక్కువగా ధనవంతుడు అయిపోవాలని అనుకోబాక, ఏమీ లేని పేదవాడిని అవ్వాలని అనుకోబాక. స్తోత్రం. ధనవంతుడిని అయిపోవాలని అనుకోబాక, పేదవాడిని అవ్వాలి అని అనుకోబాక. నాకు కావలసినంత నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థించే వ్యక్తిగా నీవు గొప్ప భక్తుడువు కావాలి అని ఆ తల్లి తన యొక్క కుమారుడితో చెప్తుంది. అయితే ఎందుకు ఆ మాట ఆమెడు అంది అని అంటే, అసలు దేవుడు మానవుడిని కోరుకునేది అదే ఆ మాట అండి. ఈ బైబిల్ గ్రంథం ఒక విశ్వాసితో మాట్లాడే గొప్ప సత్యపు వాక్యేంటో తెలుసా? దేవునికి స్తోత్రం. ఏది దేవుడనే వారి నుంచి మనిషిని పక్కకు జరిపేస్తుందో, ఇవాళ 10 రూపాయలు లేకపోతే 10 రూపాయలు గొప్పండి, 100 రూపాయలు లేకపోతే 100 రూపాయలు గొప్పండి, 1 కోటి రూపాయలు లేకపోతే 1 కోటి రూపాయలు. నీ దగ్గర ఏది లేకపోతే అది కావాలి అన్నది నీ ఆశ. కానీ ఈ కావాలి అన్న ఆశలో యేసు ప్రభువుని మనం ఒక పావులా ఉపయోగిస్తాం. యేసు ప్రభువుని ఒక పావులా ఉపయోగించి నీకు కావలసిన దాన్ని పొందుకున్న తరువాత ఈ దేవుని మీద ఉండేటటువంటి భక్తి కంటే నీకు కలిగిన దాని వలన నీ హృదయము, నీ శరీరము, నీ మనసు పొందే ఆనందం మీద మాత్రమే దృష్టి పెట్టే మనిషితో ఆ తల్లి తన కుమారుడితో చెప్పే మాట యేసు నీతో చెప్పే మాట. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నాను అంటే, అబ్రహాము గొప్ప ధనవంతుడు. ఎంత ధనవంతుడు? గొప్ప ధనవంతుడు. అబ్రహాము గొప్ప ధనవంతుడు. అయితే ఆ ధనవంతుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చెప్పే మాట, ఈ భూమి మీద మానవుడు ఎలాగ ఉండాలి అని అంటే, దేవుడి నుంచి మనిషిని ప్రక్కకు జరిపేది ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి నిలిపి, గొప్ప ధనవంతుడైన అబ్రహాము గుడారంలో నివసించడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడే ఒక గొప్ప పరిశోధన చేయాలండి. ఏం చేయాలమ్మా? ఓ డిగ్రీ చదివేసిన వ్యక్తిని, ఒక బీటెక్ చదివేసిన వ్యక్తికి కొన్ని ఇస్తారు, ప్రోగ్రెస్ ఏదో ఇస్తారు, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ అదంతా ఆ వ్యక్తి చేయాలి. 4 సంవత్సరాలు నువ్వు చదివిన చదువుని ప్రాజెక్టు ద్వారా నిరూపించాలి. ప్రాజెక్టు ద్వారా నిరూపించాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానవ జీవితంలో దేవుడి నుంచి మనల్ని ప్రక్కకు లాగివేసే విషయాల మీద దృష్టి పెట్టి దేవునికి చెందిన వ్యక్తిగా ఉండడానికి చేసే తపస్సును అబ్రహాము నిరూపించారు. అబ్రహాము ఏం చేశారండి? వెరీ గుడ్, స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము నిరూపించారు. మరి మనం అబ్రహాము గొప్పోడు అంటాం సులభమే, కానీ ఆయన భక్తిని మాట తర్వాత మాట, మాట తర్వాత మాట చూస్తే మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నామని ఒప్పుకొనక తప్పదు. స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే, వాక్యపు సత్యాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి, మనం కొద్ది దగ్గరే ఉండి ఇవే గొప్పవని సంబరపడిపోతున్నాం. ఎక్కడున్నా అవి చాలా గొప్ప అని సంబరపడుతున్నాం. మనం తెలుసుకోవలసిన, మనం నేర్చుకోదగిన ఆ మాటల్ని గుర్తించినప్పుడు, అందులో నేర్చుకోవడానికి గనక మనసు పెడితే, నీ యొద్ద నుండి దేవుడు ప్రకాశమానమైన తేజస్సు వలె ఆయన ప్రకాశిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు అబ్రాహామును అంటున్నారు, నీవు కనానులో నివసించాలి. కనాను అంటే అది సౌకర్యవంతమైంది కాదు. అక్కడ మనిషి కష్టపడి పనిచేసి శ్రమ చేస్తూ ఉంటే హఠాత్తుగా అతడు శ్రమ చేసేటప్పుడే దేవుడు అతని దగ్గరికి వస్తాడు. అది ఎలాగ ఉంటుందంటే యాకోబు జీవితం లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నేను ఆశ్చర్యపోతున్నాను ఈ వారంలోనే ఆ మాటలు చదివి. అప్పటికే దేవుడు అతన్ని దర్శించకముందు, దేవునికి యాకోబుకి సంఘర్షణ జరగకముందు అతడు ఎంతో ఆస్తిని సంపాదించేశాడు. కేవలం దేవుడు తోడు కలిగి ఉండే ఎంతో సంపాదించి దేవుడి దగ్గర అంటాడు, నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. నన్ను యాకోబు దేవుడిని నన్ను బ్రతికించు అని ఎందుకంటున్నాడంటే, మరణం ఆయన ముందు ఉంది, యేషోవు ఆయన్ని. కాబట్టి యాకోబు దేవుణ్ణి ఏమంటాడంటే, నన్ను బ్రతికించు ప్రభువా. ఇంత ఆస్తి సంపాదించిన యాకోబు నన్ను బ్రతికించండేటి అంటే, కనాను అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవునికి స్తోత్రం, మానవుడు కష్టపడి పనిచేస్తూ ఉంటే దేవుడు మానవుడి దగ్గరికి దిగి వస్తాడు. అదే కనాన్ అంటే. స్తోత్రం. మానవుడు కష్టపడి పనిచేస్తుంటే, యాకోబుకి చాలా ధనం ఉంది,
కానీ దేవుడు తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడి ఆయన అంటాడు, నీ పేరేంటి? ఈరోజు సన్నిధిలో ఉన్న మీ అందరితో కూడా దేవుడు నీ పేరేంటి అనే అనుభవంలోనికి మీరు రావాలని, వచ్చేటట్లు ఆయన్ని చూడాలని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు. స్తోత్రం. నీ పేరేంటి అని అడిగేటట్లు నీవు దేవునిని చూచేటంతగా భక్తి చేయాలి. ఒక పాట పాడాం, ఒక వాక్యం విన్నాం, దైవజనుడు బాగా చెప్పారు, ఇవన్నీ అలా ఉంటాయి. అదేదో పేపర్ మీద అలా రాసి పైన తీసేస్తే ఏమవుతుంది? స్తోత్రం. అందుకని అంటున్నాను నీ పేరేంటి అని నిన్ను అడిగే వరకు గనక నువ్వు భక్తి చేస్తే, ఏ మనసుతో నువ్వు వాక్యం వింటున్నావో దాన్ని నువ్వు సార్థక్యం చేసుకున్నట్టు లెక్క. స్తోత్రం. హల్లెలూయా. ఎంత విలువైన స్థితిలో ఉండి దేవుని మాటలు వింటున్నావో దానికి నిజమైన సార్థక్యత ప్రభు నిన్ను దర్శించిన క్షణాల్లో కలుగుతుందండి. అది సంపాదించుకోవడానికే భక్తి చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దగ్గరికి వచ్చి నీ పేరేంటి అంటే, యాకోబును ఇశ్రాయేలుగా మార్చడానికి దేవుడు నీ పేరేంటి అని యాకోబు దగ్గరికి వస్తే, కనాను అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే మానవుడు కష్టపడాలి. ఆ కష్టం ఎంతగా పడాలంటే దేవుడే దిగి వచ్చేటంతగా పడాలి. మరి సుభాషణం గారి వారి కుటుంబ నేపథ్యాన్ని వారు సాక్ష్యంగా తెలియచేస్తే వ్యక్తమయ్యే సత్యం ఏంటంటే, యాకోబు ఎలా కష్టపడ్డాడో అలా కష్టపడినప్పుడు తన కష్టమంతటిలో కనానులో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో గుండా ఒక భక్తుడు నడిచినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తే అది ఎలా ఉంటుంది అనే మాటలు వారి సాక్ష్యంలో బయలుపరచబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవుడు మనిషికి సొదొమని ఇవ్వడండి. దేవుడు మనిషికి కనానే ఇస్తాడు. కనాను అంటే నేరుగా అన్నం కలిపినట్టు పెట్టండి. దేవుడు నేరుగా అన్నం కలిపినట్టు నువ్వే కష్టపడాలి, నువ్వే శ్రమ చేయాలి, నువ్వే పాటుపడాలి. అది కొండ, లేదా అది రాతి ప్రాంతం, అది సాగు చేయడానికి అనుకూలం కాని ప్రాంతం. నువ్వేం చేయాలి? ఇక్కడ చాలా కష్టంగా ఉంది కాబట్టి, ఇక్కడ వనరు వస్తువులు లేవు కాబట్టి నేను చెయ్యను అనకూడదు. స్తోత్రం. నేను కష్టపడను అనకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు మనతో ఏమంటున్నారంటే, కనాను అంటే సౌకర్యవంతమైనది. భక్తులు ఎప్పుడూ కూడా, ఈ రోజున మీకు అందరికీ తెలుసు, క్రైస్తవ్యం అంటే తెల్లరేపాటికల్లా మీరు దీవించబడిపోతారనే దైవ సేవకుడు వస్తే అక్కడ వేల మంది, లక్షల మంది, ఆ పాస్టర్ గారు వాక్యం వినేవాళ్ళు వేల మంది, లక్షల మంది. ఆ పాస్టర్ గారి వాక్యానికి వ్యూసు ఏంటమ్మా? కేసు. ఏ కేసు అవి? 1000 కేసు. మళ్ళీ కేసు అంటే అడకోపం వచ్చేసింది. ఎమ్మలు అనాలి. మిలియన్స్. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. తెల్లారేపాటికి మీరు నేను వారికి వ్యతిరేకిని కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి కనాను అంటే కష్టపడి భక్తి చేసేది. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఏముంటుందంటే, మొదట మనం శ్రమ చేయాలి. చాలామంది దైవ సేవకులు సాక్ష్యాల్లో మనం వింటూ ఉంటాం, వారు ఎంతో శ్రమపడినటువంటి వారి ప్రారంభపు సేవ, ఎంతో శ్రమపడినటువంటి వారి యొక్క సేవ పరిచర్య, తరువాత వారిని ఎంతగా దేవుడు దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు అనే మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిద్దండి. సత్యం ఎప్పుడూ కూడా జీవపు ఓట. సత్యం వద్ద ఏముందంటే మానవుడికి జీవం ఉందండి. సత్యం వద్ద మానవునికి జీవం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా కనాను అనే ప్రాంతం, అది మనం కష్టపడి భక్తి చేసేది. అందులో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. ఇక్కడ నేను మీకేదో చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నదాన్ని తెలియజేస్తున్నాను. బైబిల్లో ఉన్నదాన్ని ఇప్పుడు మా సోదరుతో సహా ఇక్కడ మనం అందరం అనొచ్చు, అయ్యా మరి ప్రభు గొప్పగా దీవిస్తాడని ఆయన్ని సేవిస్తున్నాము, మరి ఏంటి కనాను అంటే నువ్వు ఇలా చెప్తున్నావు ఏందయ్యా అని అంటే, వాస్తవంగా కనాను అంటే
స్తోత్ర. భూమి మీద మానవుని జీవితం ఎలాగా ఉంటుంది అని అంటే, నిజమైన దేవుడిని ఆరాధించాలి అంటే, నిజమైన దేవుని యొక్క దయ పొందుకుని ఆయన చెప్పు చేతల్లో, ఆయన నీడలో మన జీవితం సాగిపోవాలి అని అంటే, అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణమే నాకు ఎప్పుడు ఉండాలి. ఎవరు నన్ను ఒక మాట అనకూడదు, ఎవరు నన్ను తిట్టకూడదు, నాకు ఏ కష్టం రాకూడదు, లేకపోతే నా పరిస్థితులన్నీ ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలి అని అనుకోవాల్సిన పని లేదు. చిన్ని చిన్ని శ్రమలు, చిన్ని చిన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్లోనే మనం ఏం చేయాలి అని అంటే, మంచి మార్గంలో నడుచుకోవడానికి, భక్తి మార్గంలో నడుచుకోవడానికి, భక్తిగా ఉండడానికి వచ్చిన కష్టాలను సహించటమే కనాను. స్తోత్రం. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వానికి శ్రమ కలుగక, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వానికి శ్రమ కలుగుతుంది. కాబట్టి ఆ సద్భక్తితో బ్రతికేటప్పుడు కనాను అంటే ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే, నాకు సౌకర్యవంతముగా పరిస్థితులన్నీ ఉండాలి అనేది కనాను కాదండి. నాకు సౌకర్యవంతంగా ఉండాలి అని అంటే కష్టాలు కూడా అంతే స్థాయిలో వస్తాయి, అంతే స్థాయిలో వస్తాయి ఖచ్చితం. కానీ ప్రభువా, ఇక్కడ మీరందరే కాదు, ఈ మాటలు ఎందరు వింటున్నారో అందరూ, కనాను అంటే దేవుడు మానవుడిని ఏం కోరుతున్నాడు అని అంటే, నేను విలాసవంతంగా బ్రతకాలి అని నువ్వు దయచేసి కోరుకోకురా నాయనా, నేను విలాసవంతంగా బ్రతకాలి అని మానవుని యొక్క జీవితమే. ఈ భూమిలో నుంచి దైవజనుడు పిఎస్ రాజయ్య గారు వాక్యం ఏమని చెప్పారు అని అంటే, మొదట మానవుడు పరవాసి, తరువాత మానవుడు గర్భవాసి, ఆ తరువాత మానవుడు భూవాసి అయిన మానవుడు తిరిగి మరలా పరవాసి కావడానికి చేసే కృషి వేరే విశ్వాస జీవితం. ఈ విశ్వాస జీవితాన్ని చేయటానికే యేసు ప్రభు మానవుడిని కనానులో ఉంచాడు. స్తోత్రం. కనానులో ఉండాలి అని నువ్వు కోరుకుంటే, నువ్వు ఈ భూవాసం నుండి పరవాసానికి మాత్రమే చేరాలి. భూవాసం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? భూవాసం నుండి పరవాసానికి మాత్రమే చేరాలి. పరవాసము నుంచి గర్భవాసి, గర్భవాసము నుండి భూవాసి నుండి పరవాసికి, ఆ పరవాసికి మాత్రమే చేరాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా కోరుకోవలసింది కనాను, అనగా ఇశ్రాయేలు. కనాను అంటే ఏంటండి? ఇశ్రాయేలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మును దీవించునుగాక. కనాను అంటే ఇశ్రాయేలు. పరిస్థితులన్నీ అనుకూలంగా నిజమైన భక్తి నువ్వు చేయాలి అని అంటే, వాస్తవంగా ప్రభు తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటేనండి, కనాను దగ్గర పెడతారండి. అక్కడ పరిస్థితులన్నీ ఎలాగ ఉంటాయంటే, నువ్వు కరెక్ట్గా భక్తి చేస్తేనే ఈ స్థితిలో నువ్వు ఉన్నావా, లేక ఇంకా వేటి వలన ఇక్కడ ఉన్నావు అని పూర్తిగా అక్కడ పరీక్షించబడతారండి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పూర్తిగా పరీక్షించబడతారు. కనుక సరే, ఏది ఏమైనా ఇప్పుడు నేను ముందే చెప్పాను, మనకు కలిగిన స్థితి కంటే మనం ముఖ్యం. మనకు కలిగిన నీకున్న వాటన్నిటికంటే నువ్వు ముఖ్యం. ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాల కంటే మానవుడు గొప్ప. ఈ భూమి మీద ఉన్న పంచభూతాల కంటే మనుష్యుడు గొప్పవాడు. స్తోత్రం చెప్తారా? ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, వనరు వస్తువులు, మనం అనుభవించే భోగభాగ్యాలు, వనరు వస్తువులు, వీటన్నిటికంటే మానవుడే ముఖ్యం. ఏసీ ఉందండి, ఏసీ ఎక్కువ, నువ్వెక్కువ అని అంటే నువ్వెక్కువ. అర్థమవుతుందా? అంటే ఈ సృష్టిలో ఒక ఏసీ అంటే తక్కువ, ఈ సృష్టిలో ఇదంటే నాకు చాలా ఇష్టం అని నువ్వు ఏటి గురించి అయితే అనుకుంటావో వాటికన్నా కూడా నువ్వు గొప్ప. ఆ విషయం గుర్తించవు. స్తోత్రం చెప్పుకో. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అయితే కాలక్రమంలో మనిషి ఎలాగ మారిపోయాడంటే, నేను గొప్ప అనే విషయం మర్చిపోయి వీటన్నిటినీ కూడా ఎక్కువగా ఎంచుతున్నాం. ఎవరైనా కూడా అంతేనండి. కానీ తిరిగి మళ్ళీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్తారు, ఊరు అది కాదురా, దానికంటే నువ్వెక్కువ అన్న విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మానవుడు మహాత్ముడు అవుతాడు. మానవుడు ఏమవుతాడు? గొప్పవారు అవుతారు, ఆత్మ సంబంధులు అవుతారు, భక్తి హృదయం నిండా నింపుకుపోద్ది. అప్పుడు విశ్వాసికి సరైన నిర్వచనం అప్పుడు రాయబడుతుందండి. విశ్వాసికి సరైన నిర్వచనం అప్పుడు అది విలువలతో కూడిన జీవితం, యేసుతో కూడా నడిచే జీవితం,
యేసుతో కూడా యేసును కలిగిన వ్యక్తి జీవించే జీవితం విలువైనది. స్తోత్రం. కాబట్టి కనాను అని అంటే అది సౌకర్యవంతమైంది అని మనం కోరుకోవద్దు, కానీ ప్రభువా ఎక్కడ నేను ఉండాలని మీరు కోరుకున్నారో అక్కడ నేను ఉండునట్లు నన్ను మీరు తయారు చేయండి ఆయన. అయితే దేవునికి స్తోత్రం. కనాను దేవుడు ఏం చేస్తారంటే అంటే విలాసవంతమైన సౌకర్యములు లేనటువంటి ఒక సాధారణమైన స్థితి వద్దే దాచబడిన గొప్ప ధననిధి. అది సాధారణమైన పరిస్థితే, కానీ అందు గొప్ప ధననిధులు దాచబడ్డాయి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, నీ యందు భయభక్తులు గలవారి యెడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది సామాన్యమైనటువంటి పరిస్థితులే, కానీ అక్కడ మానవుడి ఊహకు అందని గొప్ప ధననిధులు ఉన్నాయి. ఉన్నాయి. ఆశీర్వాదపు స్థితిగతులు ఉన్నాయి. అయితే దేవుడు మనిషితో ఏమంటున్నాడంటే, దైవజనులు చెప్తారు, మనిషికట దేవుడు పేదరికాన్ని ఇచ్చి పరీక్షిస్తారు, ఐశ్వర్యాన్ని ఇచ్చి పరీక్ష. పేదరికం వద్ద మనిషి ఓడిపోకూడదు, ఐశ్వర్యం దగ్గర మనిషి, రెండు స్థితిగతుల దగ్గర దేవుడిని ఎవరు గెలిపించాలి అని నిలిచి ఉంటారో పరలోకమందు వారు గొప్పవాళ్ళు. అండ్ కాబట్టి కనాను అంటే ఏమిటంటే, వాక్యం చెప్తుంది, నీ ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే దేవునిని వెదుకుచూ ఆయనను కనుగొనాలి అని నీవు అనుకుంటే ఆయన నిన్ను కనాన్ అనే ప్రాంతం గుండా నడిపించేవారై ఉన్నారు. ఊరు అనేది అది ఏంటి అంటే నాగరికత కలిగిన ప్రాంతం అండి. ఊరు ఏంటండి? అంటే ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న ఐశ్వర్యం కానీ, లేకపోతే అందం కానీ, లేకపోతే కుటుంబ వ్యవస్థలు కానీ, అవి ఏవైనా ధన జన చరాస్తులు, ఇవి ఊరుకు సాదృశ్యం. కనాను అనేది ఆత్మీయ జీవితానికి సాదృశ్యం అండి. నేను నిజంగా నా ఆత్మీయ స్థితి ఏంటి అని ఎవరి గనక వారం చూసుకుంటే మనల్ని మనం చాలా తగ్గించుకుంటామండి. అవునా కాదమ్మా? చాలా తగ్గించుకుంటాం. మనలోనికి మనం చూసి అసలు నిజంగా నాలో ఉన్న మంచి ఏంటి, సత్యం ఏంటి అని చూస్తే యథార్థ స్థితికి వచ్చేపటికి మనం అసలు దాన ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు ఇవన్నీ చేయడానికి మానవుడు తన స్థితిని ఉద్ధరించుకోవడానికి, స్తోత్రం, తన స్థితిని ఉద్ధరించుకోవడానికి. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, కొర్నేలి తన ఇంట్లో దేవునికి ప్రార్థన చేయొచ్చు, ధర్మకార్యములు చేయొచ్చు, ప్రతిరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతటితో దేవునిని సేవించేటటువంటి వ్యక్తిగా ఉన్నారు. స్తోత్రం. కూర్చోమ్మా. స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానం మంచిది. అలా దేవుని యొక్క సన్నిధానంలో ఆ స్థితిగతులన్నింటిలో ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు మనకి ఏదైతే ఇచ్చారో ఆ కనాను అనే ప్రాంతం దగ్గర మనం నిలిచి ఉండేదానికి మన యథార్థమైన స్థితి, మన హృదయ యథార్థ స్థితిని ఇంకా ఉద్ధరించుకోవడానికి మనం భక్తి చేస్తామండి. స్తోత్రం. మన హృదయ యథార్థ స్థితిని ఇంకా ఉద్ధరించుకోవడం కోసం భక్తి చేస్తామండి. కాబట్టి నిజమైనటువంటి కనాను ఏంటి అని అంటే, యేసు ప్రభుల వారి సన్నిధి ఒకటి కాగా, రెండు, ఆ యేసు ప్రభు నీకు చూపించే నీ యథార్థ హృదయ స్థితి. నీ యథార్థ హృదయ మనల్ని మోసపుచ్చేది మనం కలిగినవండి, అవి శరీరానికి బయట ఉంటాయి అమ్మా. స్తోత్రం. నీ దేహానికి వెలుపులు ఉంటాయి అవి. కానీ కనాను ఏంటంటే దేవుడు మన హృదయంతరంగం వైపుకు చూపి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారంటే, మొదట నీ హృదయాన్ని నువ్వు చూసుకో. మొదట నీ హృదయాన్ని 4వ అధ్యాయంలో మారు మనసు అనే మాటను ప్రస్తావించి 5వ అధ్యాయంలో నీ హృదయం ఎలాగ ఉండాలి అని దేవుడు ముత్యాలతో పునాదులు వేశారు. స్తోత్రం. హల్లెలూయా. రత్నాలతో ముత్యాలతో పునాదులు వేసి ఆ నీతి కలిగిన
భక్తి కలిగినటువంటి మార్గాన్ని మనకు చూపి ఆ మార్గంలో మనం నడుచుకోవటానికి దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేసే దేవుడై ఉన్నారు. స్తోత్రం. కనుక అటువంటి గొప్ప దేవుని సన్నిధానంలో మన హృదయమే కనాను. కనుక ప్రభువు నీకిచ్చిన జ్ఞానం అది ఉత్తమమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి యేసు వైపుకు చూచుచు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మార్గంలో చక్కగా భక్తి మార్గంలో నడుచుకుంటూ ఉంటే దేవాదేవుడు నీ ఉన్న చోట ఆయన గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నారు. స్తోత్రం. ఆయన గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆయన కోరుకున్న ఉన్నతమైన స్థాయికి మనం ఎదిగేదానికి ఎప్పుడు మన దృష్టి ఆయన మీద నిలిచి ఉండునుగాక. ప్రభువు మీద నీ దృష్టి నిలిపి ఆయన్ని నడిపించే ప్రతి ఒక్క మార్గంలో చక్కగా నడుచుకుంటూ, ప్రభు మా జీవితంలో మీ చిత్తం ఏంటి, మా యొక్క జీవితంలో మీ ఉద్దేశం ఏంటి అని రోజు కూడా ప్రార్థన చేసుకోవటమే ఆయన మార్గంలో నడవడం అండి. రోజు ఈ మాట మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నా జీవితంలో నీ చిత్తం ఏంటి, అలా అడుగుతూ వస్తే నీ మార్గము మెట్ల మార్గం, అది సోపానం. స్తోత్ర. దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. అప్పుడు ఉన్నతమైన స్థానాలలోనికి ప్రభు నడిపిస్తారు. అయితే మానవ జీవితంలో దేవుడు కోరే గొప్ప విషయం ఏంటంటే మనల్ని చూసి మనం మురిసిపోవటానికో, మనల్ని చూసి మనం సంతృప్తి చెందడానికో జీవితం కాదు. కానీ అది కొంచెం వరకే. వాస్తవంగా చెప్పాలంటే అది పావల 30 పాళ్ళు 40 పాళ్ళు. అంతకు మించిందంతా కూడా ఏంటంటే నీ ద్వారా దేవుని నామం మహింపరచబడడం కోసం. నువ్వు కీర్తన చేస్తావో, స్తుతి చేస్తావో, ప్రార్థన చేస్తావో, వాక్యాన్ని చదువుకుంటావో, వాక్యాన్ని బోధిస్తావో, 10 మందికి మేలు చేస్తావో, ఎంతమంది ప్రజలకు నువ్వు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటావో, ఇదంతా దేవునికి మహిమ తేవడానికి నువ్వు ఏం చేస్తావో అది 60 పాళ్ళు ఉండేటట్లు చూసుకోవడం కోసం, కష్టపడడం కోసమే మనం ఈ భక్తి ప్రయాణంలో నడిచేవారము. స్తోత్రం. ఈ భక్తి మార్గంలో నన్ను నడిపించుచున్న దేవుడు ఏం కోరుతున్నాడంటే, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమకరంగా జీవించే వ్యక్తిగా నీవు నిలిచి ఉండు, నేను నిలిచి ఉండు. ఆయన్ని మహిమపరచడం కోసం నీకున్న ధనంతో దేవుణ్ణి మహిమపరచు, నీకున్నటువంటి విశ్వాసంతో దేవుణ్ణి మహిమపరచు, నీకున్నటువంటి వాక్యంతో దేవుణ్ణి మహిమపరచు, నీకున్న స్తోత్రంతో దేవుణ్ణి మహిమపరచు, నీకున్నటువంటి ఆ యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం చేత మొదట నీ యొక్క హృదయాన్ని, ఆ తర్వాత నీ కుటుంబాన్ని, మొదట నీ ఆత్మీయ జీవితాన్ని, ఆ తర్వాత నీ కుటుంబాన్ని ఉద్ధరించుకోవటం కోసం నీవు చేసే కృషి అంతా కూడా కనాను. అది దీవించబడేటటువంటి ప్రాంతం, అది దేవుడు నడయాడే ప్రాంతం, దేవుడు కోరుకున్న ప్రాంతం, దేవుడు దిగివచ్చే ప్రాంతం, దేవుడు మాట్లాడే ప్రాంతం, దేవుని సింహాసనం నిలిచి ఉండే ప్రాంతం. స్తోత్రం. కనుక అట్టి గొప్ప దేవుణ్ణి కలిగి ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన నేర్పించే ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుందుము గాక. ఆమేన్.